హలో మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో అందరూ రిక్వెస్ట్ చేస్తున్న హెయిర్ కట్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను. చాలా మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పాను అండ్ లాస్ట్లో అయితే ప్రో టిప్స్ని కూడా చెప్పాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోబోతున్నారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో నేను షేర్ చేసుకునే హెయిర్ కట్ టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టిప్స్ ని మీరు కరెక్ట్ గా ఫాలో అయ్యారంటే మీ హెయిర్ లో మీరు చాలా డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో ఫస్ట్ మనము హెయిర్ గురించి మాట్లాడుకోవాలంటే మోస్ట్లీ అందరికీ ఏదో ఒక ఇష్యూ అనేది ఉంటుంది మన హెయిర్లో. సో హెయిర్లో ఇష్యూస్ ఫస్ట్ తెలుసుకొని దాన్ని మనం కరెక్ట్ వేలో ట్రీట్ చేసుకున్నామంటే మనకి హెల్దీ హెయిర్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనము మన హెయిర్ కన్సర్న్ ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట. సో మీకున్న కన్సర్న్ని మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి మీరు ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మీకు హెయిర్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఆయిలీనెస్ కానీ గ్రీసీనెస్ కానీ ఉందా, లేదా మీ హెయిర్ అనేది డ్రైగా ఫ్రీజీగా ఉందా, లేదా మీ హెయిర్లో డ్రైనెస్ కానీ డల్నెస్ కానీ ఉందా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ హెయిర్లో ఎక్కువ స్ప్లిటెన్స్ ఉన్నాయా, ఇది కూడా ఒక కన్సర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ హెయిర్ అనేది ఎక్కువ లాస్ అవుతుందా, లేకపోతే మీరు హెయిర్ కలర్ వేసుకుంటూ ఉంటారు కదా చాలా మంది. సో హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత మీరు హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుందా, లేకపోతే మీకు స్కాల్ప్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే మీ వాల్యూమ్ ముందు ఎక్కువ ఉన్నింది హెయిర్ కి ఇప్పుడు తగ్గిపోతుందా అని తెలుసుకోండి. సో ఈ వీటిలో ఉన్న కన్సర్న్స్ ని మీరు ఏదో తెలుసుకున్నారంటే దాన్ని ట్రీట్ చేసుకున్నామంటే మనకి మన హెల్దీ హెయిర్ అనేది వెనక్కి వచ్చేస్తుంది. సో మెయిన్ గా మనకి హెయిర్ లో ఉన్న కన్సర్న్స్ అయితే ఇవి ఉంటాయి మేజర్ గా. సో వీటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది కదా. నేను చెప్పే ఈ స్టెప్స్ ని మీరు కొంచెం లేట్ అయినా ప్రాపర్ గా ఫాలో అయ్యారంటే మీకు ఖచ్చితంగా షైనీ బౌన్సీ హెయిర్ అనేది వస్తుంది. సో చాలా మంది ఏంటంటే కండిషనర్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. సో ఇలా కండిషనర్ ని స్కిప్ చేయడం వల్ల చాలా చేంజెస్ అనేది మీరు చూడొచ్చు మీ హెయిర్ లో. సో కండిషనర్ అనేది మనం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలన్నమాట. మెయిన్గా షాంపూ వల్ల యూజెస్ ఏముంటాయంటే మన హెడ్ పైన ఏమన్నా ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ లేదా ఆయిల్ కానీ ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా లేదా డర్ట్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. మనం ఒకవేళ ఓవర్గా షాంపూయింగ్ చేసుకున్నామంటే స్కాల్ప్ పైన మనకి కావాల్సిన న్యాచురల్ ఆయిల్స్ని కూడా అది స్ట్రిప్ చేసేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రూట్స్కి మనకి కావాల్సిన ఆయిల్స్ లేకపోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, లేదా మీకు రూట్స్ దగ్గర ఏంటంటే హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి కావాల్సిన ఆయిల్స్ అనేవి వెళ్ళిపోతాయి కాబట్టి మన రూట్స్కి కొంచెమన్నా నరిష్మెంట్ ఉండాలన్నమాట. సో ఆ నరిష్మెంట్ ఉండకపోవడం వల్ల రూట్స్ అనేది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మీకు ఫ్రిజీనెస్ రావడం కానీ, లేదా హెయిర్లో డ్రైనెస్ రావడం కానీ, లేదా హెయిర్ గ్రోత్ ముందులాగా కాకుండా ఇప్పుడు సడన్గా ఆగిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడు కానీ షాంపూ అప్లై చేసుకున్నప్పుడు మీరు కరెక్ట్ క్వాంటిటీని చూస్ చేసుకోండి. అండ్ చాలామంది ఏంటంటే షాంపూ అప్లై చేసుకున్నప్పుడు డైరెక్ట్గా షాంపూని ఎత్తి స్కాల్ప్ మీద పెట్టి మసాజ్ చేస్తూ ఉంటారు. అలా చేయకండి. ఫస్ట్ కొంచెం షాంపూ తీసుకోండి హ్యాండ్లోకి. సో ఆ తర్వాత వాటర్లో డైల్యూట్ చేసిన తర్వాత దాన్ని రబ్ చేసుకొని మనం స్కాల్ప్కి పెట్టి మసాజ్ చేసుకొని అలా క్లెన్స్ చేసుకోవాలన్నమాట మన స్కాల్ప్ని. సో ఎప్పుడు కానీ షాంపూని డైరెక్ట్గా హెడ్ పైన వేసుకోకుండా ఫస్ట్ వాటర్తో దాన్ని డైల్యూట్ చేసి ఆ తర్వాత మనం స్కాల్ప్ పైన అప్లై చేసుకుంటే మనకి చాలా డిఫరెన్స్ అనేది మన హెయిర్ గ్రోత్లో చూస్తామన్నమాట. సో ఇలా డ్రై అయిపోయిన హెయిర్కి మనకి మంచి సొల్యూషన్ ఏంటంటే మనం కండిషనర్ అనేది యూజ్ చేయాలి. అందుకే నేను చెప్పాను కండిషనర్ అనేది చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారని చెప్పి. కండిషనర్ అనేది స్కిప్ చేయకండి, కండిషనర్ కూడా అప్లై చేసుకోవాలి. సో షాంపూయింగ్ చేసుకున్న తర్వాత మీరు రిన్స్ చేసుకుంటారు కదా షాంపూ చేసిన తర్వాత, ఆ తర్వాత కొంచెం కండిషనర్ తీసుకొని హ్యాండ్స్లోకి ఇక్కడ రూట్స్కి మాత్రమే అప్లై చేసుకోండి. కండిషనర్ ఎప్పుడు కానీ మనం స్కాల్ప్కి అప్లై చేసుకోకూడదు. సో ఇది చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా మంది ఏంటంటే స్కాల్ప్కి కూడా అప్లై చేసుకుంటారు. దానివల్ల కూడా మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కండిషనర్ అనేది మనం ఎప్పుడు కానీ రూట్స్కి మాత్రమే అప్లై చేసుకోవాలి, స్కాల్ప్కి అసలు అప్లై చేసుకోకండి. కండిషనర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మాయిశ్చర్ని మనం మళ్ళీ రీస్టోర్ చేసినట్టు అవుతుంది అనమాట. సో అందుకే మనం ప్రతిసారి షాంపూ చేసుకున్న తర్వాత కండిషనర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ మాస్క్స్. సో హెయిర్ మాస్క్స్ అనేది మీరు కావాలంటే DIYలో కూడా చేసుకోవచ్చు. మీకు ఒకవేళ DIY చేసుకునేంత టైం లేదు, మీకు వాటిపైన అంత నమ్మకం కూడా లేదు అంటే మార్కెట్లో మనకి హెయిర్ మాస్క్స్ అనేవి చాలా దొరుకుతున్నాయి. మంచి రిజల్ట్స్ వచ్చే హెయిర్ మాస్క్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సో హెయిర్ మాస్క్స్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే హెయిర్ మాస్క్ మనం ఏంటంటే మంత్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ యూజ్ చేయడం వల్ల మనం ఎంత బాగా చూసుకున్నా డ్రైనెస్ కానీ ఫ్రిజీనెస్ కానీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది.
అప్పుడు మనం ఏంటంటే ఇలాంటి హెయిర్ మాస్క్స్ని యూజ్ చేసామంటే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా హెల్దీగా కనిపిస్తుంది అనమాట. అండ్ చాలా హైడ్రేట్ అయినట్టు కూడా అనిపిస్తుంది. సో అందుకే హెయిర్ మాస్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి హెయిర్ అఫ్ కోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, స్కాల్ప్ నుంచి వస్తుంది కదా. సో మన స్కాల్ప్ ఎంత హెల్దీగా ఉంటే మన హెయిర్ అనేది అంత హెల్దీగా కనిపిస్తుంది. చాలా మంది డ్రై షాంపూస్ యూస్ చేస్తారు అండ్ మనం పొల్యూషన్కి వెళ్తూ ఉంటాం కదా. సో దానివల్ల ఏంటంటే స్కాల్ప్ పైన డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోతాయి అండ్ డస్ట్ కూడా ఎక్కువ చేరిపోతూ ఉంటుంది అనమాట స్కాల్ప్లో. సో ఆ స్కాల్ప్లో అవన్నీ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనం షాంపూయింగ్ చేసుకునే ముందు ఒకసారి మసాజ్ చేసుకోవాలన్నమాట మన స్కాల్ప్ని మొత్తం. సో మసాజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి మార్కెట్లో కానీ, మీషోలో కానీ, అమెజాన్లో కానీ ఇలాంటి టూల్స్ అనేవి దొరుకుతున్నాయి అనమాట. హెయిర్ టూల్స్ అంటారు దీన్ని. సో దాన్ని తీసుకొని బాగా రబ్ చేసుకున్నామంటే మన స్కాల్ప్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ, లేదా డస్ట్ కానీ, బిల్డప్స్ కానీ ఇలాంటివి ఏవి ఉన్నా ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బిల్డప్స్ కానీ, డెడ్ స్కిన్ సెల్స్ కానీ, డర్ట్ కానీ మన స్కాల్ప్ పైన అలానే ఉండిపోతే మన రూట్స్ అనేవి స్కాల్ప్ పైన ఉంటాయి కదా. సో ఆ రూట్స్కి కావాల్సిన నరిష్మెంట్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో పోర్స్ ఉంటాయి అఫ్ కోర్స్ స్కాల్ప్లో కూడా. సో ఆ పోర్స్ అనేది ఫిల్ అయిపోతాయి. సో ఆ పోర్స్లో ఈ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ఫిల్ అయిపోయాయి అంటే జుట్టుకు కావాల్సిన నరిష్మెంట్ అనేది అక్కడే స్టాప్ అయిపోతుంది. దీనివల్ల కూడా మనకి ఏంటంటే హెయిర్ డల్గా కానీ, డ్రైగా కానీ కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కాలేజ్ వెళ్ళే వాళ్ళ కోసం అని చెప్పి. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదంటే కార్డ్స్లో ఇచ్చింటానో చెక్ చేయండి. సో ఇదేంటంటే రెగ్యులర్గా మీరు మీ హెయిర్ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట. హెయిర్ కట్ అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, మాకు హెయిర్ కట్ వద్దు, హెయిర్ కట్ వద్దు అంటూ ఉంటారు. హెయిర్ కట్ ఎందుకు చేసుకోవాలి రెగ్యులర్గా అనేది నేను ఈ వీడియోలో రీజన్స్ చెప్తాను. సో మీకు ఒకవేళ హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది, మీకు స్కాల్ప్ ఇష్యూస్ కూడా ఏం లేవు అంటే, హెయిర్ గ్రోత్ అనేది ఒక పాయింట్కి వచ్చేసిన తర్వాత ఎండ్స్లో ఏంటంటే డ్రైనెస్ అనేది అఫ్ కోర్స్ ఉంటుంది. సో ఇలా హెయిర్ ఎక్కువ డ్రైనెస్ అయిపోవడం వల్ల మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో సేమ్ గడ్డిలాగా ఉంటుంది అనమాట. సో అది పెట్టుకోవడం వల్ల యూజ్ అయితే ఏం ఉండదు. నేను చెప్పాను కదా, మంత్లీ మీకు చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఒక ఇయర్లీ ట్వైస్ అన్నా లేదా 3 monthsకి ఒకసారైనా ట్రిమ్మింగ్ చేసుకోండి. మీ హెయిర్ చూడడానికి చాలా హెల్దీగా ఉంటుంది అండ్ అఫ్ కోర్స్ చూడడానికి చాలా షైనీగా కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎంత వీలైతే అంత మీ హెయిర్ని న్యాచురల్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే హెయిర్ టూల్స్ అనేది అఫ్ కోర్స్ అందరికీ వాడాలని ఉంటుంది అండ్ ఎవరికి ఉన్న జుట్టు వాళ్ళకి నచ్చదు. నాకు కూడా నా స్ట్రైట్ హెయిర్ అనేది నచ్చదు, కర్ల్స్ అంటే నాకు చాలా బాగా నచ్చుతూ ఉంటుంది. బట్ నేను ఎవ్రీడే కానీ ఎవ్రీ వీక్ కానీ కర్ల్స్ అనేది చేసుకోను. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అకేషన్. కర్ల్స్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే తప్ప నేను నా హెయిర్ని హీట్ టూల్స్ అనేవి యూజ్ చేయను అనమాట. సో హీట్ టూల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఇంకొంతమంది ఏంటంటే వెట్గా ఉన్నప్పుడే టైట్గా దాన్ని బ్రైట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. వెట్గా ఉన్న హెయిర్ని మనం బ్రైట్ చేయడం వల్ల ఏంటంటే సో ఈ హెయిర్ స్ట్రాండ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి అనమాట. సో ఎప్పుడు కానీ మీరు ఒకవేళ బ్రైట్ చేసుకుంటున్నారు మీ హెయిర్ని అంటే వెట్గా ఉన్నప్పుడు ఎప్పుడు హెయిర్ని బ్రైట్ చేసుకోకండి, లూజ్ హెయిర్ వేసుకోండి, అది మంచిగా డ్రై అయ్యే వరకు. సో ఒక ఆల్మోస్ట్ 80% 70% డ్రై అయిన తర్వాత కావాలంటే బ్రైట్ చేసుకోండి. అండ్ కమింగ్ టు హీట్ టూల్స్, సో హీట్ టూల్స్ అనేది ఎంత వీలైతే అంత తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చదు లేదా మాకు స్టైలింగ్ చేసుకోవడమే నచ్చుతుంది, మేము ఖచ్చితంగా చేస్తాము అంటే మీరేంటంటే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేస్ అనేవి ఉంటాయి. సో హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేస్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. ఒక 300 నుంచి 500 లోపలే ఉంటాయన్నమాట హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేస్ అనేది. ఒక్కటి తీసుకున్నామంటే మీరు డైలీ యూజ్ చేసిన మోస్ట్లీ ఒక 2 months దాకా వస్తుందన్నమాట హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేస్ అనేవి. సో హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేస్ పైన ఇన్వెస్ట్ చేయండి. నేను రీసెంట్గా వచ్చేసి BBlunt వాళ్ళ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేని అయితే యూజ్ చేస్తున్నాను. దాని ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. సో నార్మల్గా హెయిర్ నుంచి ఫ్రేగ్రెన్స్ వస్తే బాగుంటుంది కదా. సో మీకు ఫ్రేగ్రెన్స్ ఉన్న హెయిర్ నచ్చుతుందంటే ఆ BBlunt వాళ్ళ హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రేని ట్రై చేయొచ్చు. మీ హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తూ అండ్ మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ టిప్ అనమాట ఇది అయిన తర్వాత నేను ప్రో టిప్ అనేది చెప్తాను. సో ఈ టిప్ ఏంటంటే చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది తెలిసి ఉంటుంది, బట్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. ఇది చాలా చిన్న విషయమే అయిండొచ్చు, బట్ ఇదేంటంటే మన హెయిర్ లాస్లో చాలా డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట.
ఇప్పుడు మనం హెయిర్ వెట్‌గా ఉన్నప్పుడు చాలామంది డిటాంగిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. హెయిర్ వెట్‌గా ఉన్నప్పుడు మనం డిటాంగిల్ చేసాము మన హెయిర్‌ని అంటే బ్రేక్ అవ్వడానికి చాలా అవకాశాలుంటాయన్నమాట. ఎందుకంటే మన హెయిర్ వెట్‌గా ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోతుంది. సో, ఇలా సెన్సిటివ్‌గా ఉన్నప్పుడు మనం హెయిర్‌ని డిటాంగిల్ చేసామంటే స్ప్లిట్ ఎండ్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. అండ్ హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. సో, వెట్‌గా ఉన్నప్పుడు కాకుండా ఒక 80% లేదా 90% డ్రై అయిన తర్వాత కావాలంటే మీరు డిటాంగిల్ చేసుకోండి హెయిర్‌ని. అండ్ డిటాంగిల్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే పైనుంచి ఇలా పట్టి లాగేస్తూ ఉంటారు కూమ్‌ని. అలా చేయడం వల్ల మీ హెయిర్ అనేది చాలా లాస్ అవుతుంది. అలా కాకుండా కింద ఎండ్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రూట్స్‌కి వెళ్ళామంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అండ్ డిటాంగిల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుందనమాట. చాలామందికి హెయిర్‌ని డిటాంగిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు ఈ టెక్నిక్‌ని ట్రై చేయండి. తప్పకుండా మీ హెయిర్ అనేది ఈజీగా డిటాంగిల్ అయిపోతుంది. సో, ఎప్పుడు కానీ ఎండ్స్ నుంచి మనము రూట్స్‌కి వెళ్ళాలి కానీ, రూట్స్ నుంచి ఎండ్స్‌కి వెళ్ళకూడదు. సో, ఇలా ట్రై చేశామంటే మన హెయిర్ డ్యామేజ్ అనేది ఆల్‌మోస్ట్ 50% తగ్గిపోతుందనమాట. ఇప్పుడు నేను ప్రో టిప్ అనేది చెప్పబోతున్నాను. ఈ ప్రో టిప్ అనేది చాలా చిన్నదే. బట్ హ్యూజ్ డిఫరెన్స్‌ని చేస్తుందనమాట. సో, మనం హెడ్ బాత్ చేసుకునేటప్పుడు నార్మల్‌గా అందరము మోస్ట్‌లీ ఏంటంటే హాట్ వాటర్‌తో చేసుకుంటూ ఉంటాం కదా! నేను డైరెక్ట్‌గా ఎక్కువ హాట్ వాటర్ వేయకుండా లూక్ వార్మ్ వాటర్ కానీ, వీలైతే కోల్డ్ వాటర్‌తో చేసుకోండి. కోల్డ్ వాటర్‌తో మీరు ఒకవేళ హెడ్ బాత్ చేసుకున్నారంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. హెయిర్ అనేది చాలా షైనీగా కనిపిస్తుంది. అండ్ చాలా బౌన్సీగా ఉంటుందనమాట. చూడ్డానికి కూడా చాలా హెల్తీగా కనిపిస్తుంది. బట్ కూల్ వాటర్ ఏంటంటే అందరికీ సెట్ అవ్వదు. మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఈజీగా కోల్డ్ క్యాచ్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ సెట్ అవ్వవు. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లూక్ వార్మ్ వాటర్‌తో హెడ్ బాత్ చేయడం అలవాటు చేయండి. అండ్ నేను చేసే టెక్నిక్ ఏంటంటే నార్మల్‌గా లూక్ వార్మ్ వాటర్‌తో ఫస్ట్ షాంపూయింగ్ చేసేస్తాను, కండిషనర్ చేసేస్తాను. అన్నీ చేసిన తర్వాత సో, లాస్ట్‌లో ఏంటంటే ఒక మగ్ తీసుకొని కూల్ వాటర్‌తో మొత్తం హెడ్ మొత్తానికి మసాజ్ చేసుకుంటా అనమాట. ఇలా కూడా చాలా మంచి డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుందనమాట. మీకు ఒకవేళ కోల్డ్ వాటర్ అలవాట్లేదు లేదా మీ హెడ్ అనేది చాలా సెన్సిటివ్ అంటే నేను చేసే టెక్నిక్‌ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే ఆయిలింగ్ చేసుకుంటూ ఉంటాం కదా మనం హెయిర్‌ని. సో, ఆయిలింగ్ చేసుకునేటప్పుడు మన స్కాల్ప్‌ని మసాజ్ చేసుకున్నామంటే మన హెడ్ అనేది చాలా వరకు రిలాక్స్ అవుతుంది. అండ్ మన స్కాల్ప్‌లో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెల్తీ స్కాల్ప్ అనేది ఉంటుంది. సో, అండ్ మసాజ్ చేసుకునేటప్పుడు కూడా ఇలా నార్మల్‌గా చేయకుండా హెయిర్‌ని ముందరికి వేసుకొని ఇలా ఈ పార్ట్‌లో అంతా మీరు మంచిగా మసాజ్ చేసుకున్నారంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా వరకు పెరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఒకవేళ ఏదన్నా ఇంకా మంచి టిప్స్‌ని మిస్ అయ్యానంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.